నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2 మరియు 5 నుంచి 6 వచనాలలో దేవుడు తన ప్రజలను లోకంలోని నలుదిక్కుల నుండి సమకూర్చి వారిని చెర నుండి విడిపించి వారికి భయపడకుము, నేను మీకు తోడే ఉన్నాను అని అభయమిస్తూ అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలు భయపడకుండా వారికి కలగబోయే విమోచన గురించి చెప్తున్నాడు. జలములలో బడి దాటునప్పుడు తోడై ఉంటాను అని, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి వారి మీద పొదిలి పారవు అని, అగ్ని మధ్య నడిచిన జ్వాలలు వారిని కాల్చజాలవు అని చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు మీ ముందు ఉన్నప్పుడు నా ప్రజలైన మీరు నాకు విధేయత చూపిస్తే పితరులకు ఇచ్చిన వాగ్దానం నేను నెరవేర్చుటకు మీకు సదా తోడై ఉంటాను అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు వారికి మరొక్కసారి దేవుడు భయపడకుము అని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు దుర్మార్గులకు అవిశ్వాసులకు ఈ విధంగా ఎన్నటికీ చెప్పడు. విశ్వాసులు దేవునికి చెందినవారు కాబట్టి వారెన్నటికీ భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, జాతి పాపాన్ని బట్టి బబులోను వారు వచ్చి జెరూసలేమును ఆలయాన్ని ధ్వంసం చేసి ప్రజలను చెరగొనిపోతారు. కానీ దేవుడు తన ప్రజలైన వారికి తోడై ఉండి వారిని కాపాడుతాడు. దేవునిలో నమ్మకం పెట్టుకున్న వారందరికీ ఈ వాగ్దానం సొంతమవుతుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మీరు ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, దేవునిని ఆశ్రయించండి, ప్రతికూల సమయాలలో మీకు తోడై ఉంటాను అని ఇర్మియా ద్వారా ధైర్యపరుస్తున్నాడు. విశ్వాసులంగా మనం ఆయన ప్రజలం. మనం ఆయనకు భయపడి జీవిస్తూ ఆయన ఏర్పరిచిన మార్గాలలో నడుచుటకు సిద్ధపడితే ఎన్ని శోధనలు ఎదురైనా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సదా మనకు తోడై ఉంటాడు. ఆమేన్.